వాతావరణం మారిందంటే సర్దులు జ్వరాలు పిలవకుండానే వస్తాయబ్బా. ముక్కుగారుడు తుమ్ముడు ఇండ్లల్లో ఆవిరి పడుతుంటారు. జ్వరం వస్తే జ్వరంత పెయినప్పులు సుతుంటాయి 2-3 రోజులు. మంచిగా గరం గరం వండుకొని తినాలి, గరం నీళ్ళే తాగాలని జాగ్రత్తలు చెప్తుంటారు. కానీ ఈ టైంలో వచ్చే సర్దుల జ్వరాలు మామూలుగానే వస్తున్నాయా లేకుంటే గదొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుందా అనేది తెలియకుండా అవుతుంది. వామ్మో, ఈ వైరస్ మళ్ళా జోరు పెంచింది కదా. దేశంలో 2700 మందికి అంటుతే 7 జీవిడిచిండ్రట. అందరు సుత వయసు మీద పడ్డోళ్ళే. కేరళలో 1100 కేసులు దాటితే మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, తమిళనాడు కర్ణాటకలో 150 కేసులు, బెంగాల్లో 100 దాటినాయి. రాజస్థాన్ లో 50 మందికి, ఉత్తరప్రదేశ్ లో 40 మందికి, పాండిచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రాలో 16, మధ్యప్రదేశ్ లో 10 మందికి అంటిందట. మన తెలంగాణ ముచ్చటేంది అంటారా, 3కి వచ్చింది రాష్ట్రం మొత్తం మీద. అయితే ఇప్పుడు ఉన్నది వీక్ అయిన వైరస్, సో మ్యూటేషన్స్ అవుతున్నాయి. వీక్గా ఉన్న వైరస్ కాబట్టి మనకి మైల్డ్ సిమ్టమ్స్ ఉండి హాస్పిటలైజేషన్ తోటి పని లేకుండా ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. గదన్నట్టు ఇప్పుడు ఉన్నది బలం లేని వైరస్. ఆల్రెడీ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంది బూస్టర్ డోస్ కింద 3వ డోసు వేసుకోబట్టిరి. పెయిల సరిపోని తాకతుంది కాబట్టి ఈ వైరస్ తో అయ్యేది ఏం లేదు, బుగులు పడాల్సిన పని లేదని చెప్తున్నారు డాక్టర్లు. ఏరే బీమార్లు ఉన్నోళ్ళు పెద్ద మనుషులు మందులు ఎక్కువ తిరగకుంటే మంచిది అంటున్నారు. ఆనకాలం శురు అయింది కదా, ముసురులకు ముక్కుగారుడు, పడిశం పట్టుడు, జ్వరాలు వచ్చుడు అవుతుంటది. ఎమ్మటే డాక్టర్ ను కలవాలి, రాసిచ్చిన మందులు వాడాలి. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జర పైలం మరి.